హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ప్రతి సంవత్సరం కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే ఈ 2024 సంవత్సరానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది మరొక వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి, మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ చేయవలసినటువంటి పనులు ఏంటి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది జరుగుతుంది డీటెయిల్డ్గా. సో మీరు క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఫర్దర్ ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అని మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అనేది 27 జూన్ 2024 తేదీన రాబోతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31 జూలై 2024 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనేది ఈ సంవత్సరం ఎన్ని ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ 2019 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 2022 సంవత్సరంలో మనకి కరోనా టైం కాబట్టి అప్పుడు ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి ఎక్కువ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. తర్వాత 2023లో మాత్రం 1500కి ఇచ్చారు, మళ్ళీ దాన్ని 1700కి పెంచడం జరిగింది. అయితే ఈసారి 2024 సంవత్సరంలో మనకి నియర్లీ 7000 వరకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి సంబంధించి మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు డౌట్ అనేది ఉండవచ్చు. మీరు గూగుల్లో ఒకసారి కనుక సెర్చ్ చేస్తే ఎంటీఎస్ జాబ్ ఏముంటుంది అని మీరు సెర్చ్ చేస్తే చాలా వరకు కూడా మనకి గూగుల్లో ఏమొస్తుందంటే టేబుల్స్ క్లీన్ చేయడము, టీ కాఫీస్ అందించడము ఇలా ఉంటాయి. బట్ అది మనకి జస్ట్ జాబ్ ప్రొఫైల్ మాత్రమే గవర్నమెంట్ ప్రకారం. కానీ ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ అనే అతను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అలాంటి వర్క్స్ అయితే చెయ్యరు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర టీ కాఫీస్ ఇప్పించడం కానివ్వండి, టేబుల్స్ క్లీన్ చేయించడం కానివ్వండి, సో అక్కడ క్లీనర్స్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆఫీస్లో తప్పనిసరిగా ఉంటారు, వాళ్ళ దగ్గర చేపిస్తారు. మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే అతను ఏం చేస్తాడంటే అతను మెయిన్గా టైపింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం జరుగుతుంది. అలాగే జిరాక్స్లు తీయడం, అలాగే ఆఫీసులో ఒక ఫైల్ని ఒక ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడము, అక్కడ సైన్ చేసిన తర్వాత ఇంకో ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడము, ఇలాంటి పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే లెటర్స్ ఏవైతే వస్తుంటాయో ఆఫీస్కి వాటిని మీకు ఇక్కడ ఆఫీస్ అంటే ఏంటి అంటే మీకు జాబ్ అనేది ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి మినిస్ట్రీలు ఉన్నాయి కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ అని, డిఫెన్స్ డిపార్ట్మెంట్ అని, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లనే ఉంటాయి. వాటిలో ఏదో ఒక చోట మీకు జాబ్ అనేది ఇస్తారు ఆఫీస్లో. కాబట్టి సో మంచి ఉద్యోగాలే ఇవి. చాలామంది టేబుల్స్ క్లీన్ చేయాలి, గ్లాసులు కడగాలి అనుకుంటుంటారు. ఆ వర్క్ చేయడానికి సపరేట్గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది ఉంటారు. మీరు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీకు మంచిగా డీసెంట్ జాబే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది జాబ్ ప్రొఫైల్ అనేది మనం చూసాం. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమంది 10th క్లాస్ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో అది తప్పనిసరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ 2 రకాల ఏజ్లు అనేవి ఉంటాయండి. ఇక మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్తో పాటుగా దాంట్లోనే హావిల్దార్ అనే పోస్టులు కూడా ఉంటాయి. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది కదా, అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. హావిల్దార్ అనే పోస్టులు వాటికి హైటు ఉండాలి, అలాగే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా నేను మీకు ఏమేమి ఉంటాయనేది తర్వాత తెలియజేస్తాను. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటాయి. అలాగే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటాయి. అయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న పోస్టులకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది.
ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న పోస్టులకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు 30 వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు 37 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్సర్విస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఆ ₹100 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేసే అవకాశాన్ని అయితే కల్పిస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 4 రాష్ట్రాలు కూడా మనకి సౌత్ రీజియన్ కిందకి, సదరన్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సదరన్ రీజియన్లో ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో ఏదైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు చూస్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఆ చూస్ చేసుకున్నటువంటి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఏదైనా ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు, నేను ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో ఎగ్జామ్ సెంటర్ నాకు అదే కావాలి అని కానీ మీకు అనిపిస్తే నోటిఫికేషన్ వచ్చిన ఒక 1 వీక్ లోపు అప్లై చేసేయండి. అప్పుడైతే మీరు అప్లై చేసుకున్నటువంటి ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ అనేది పెట్టింటారో ఎగ్జామ్ సెంటర్ అక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది ఎంటీఎస్ ఇక్కడ 2 రకాల పోస్టులు ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రెండవది హవిల్దార్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్టుకు మాత్రం ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. హవిల్దార్ అనే పోస్టుకు మాత్రం ఎగ్జామినేషన్తో పాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఎంటీఎస్కి సంబంధించి ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను, దాని తర్వాత హవిల్దార్కి సంబంధించి తెలియజేస్తాను. ఇక ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటుగా 13 రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అవి ఏంటి అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబ్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో తెలుగులో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇదండి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి 2 సెషన్స్ అనేవి ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2 అని ఉండడం జరుగుతుంది. సెషన్ 1 వచ్చి మనకి 45 నిమిషాల టైం అనేది ఇస్తారు. సెషన్ 2కి కూడా 45 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 సెషన్స్ కూడా ఒకేసారి కండక్ట్ చేస్తారండి. సెషన్ 1 వచ్చి ఒక రోజు, సెషన్ 2 వచ్చి ఇంకో రోజు అలా కండక్ట్ చేయరు. ఒకే రోజు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఒకేసారి కండక్ట్ చేస్తారు. అయితే సెషన్ 1లో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి 60 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మొత్తం 120 మార్క్స్కి సెషన్ 1 అనేది ఉంటుంది. ఇక జనరల్ సెషన్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి 25 క్వశ్చన్లు. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 150 మార్కులకి ఎగ్జామినేషన్ సెషన్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ సెలక్షన్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెషన్ 1 అండ్ సెషన్ 2 అని ఉంటాయి. 2 కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తారు. అలాగే క్యాండిడేట్స్ విల్ గెట్ 45 మినిట్స్ ఫర్ సెషన్ 1. అంటే ఫస్ట్ 45 నిమిషాల టైం అనేది ఇస్తారు మీకు సెషన్ 1 కంప్లీట్ చేయడానికి. సెషన్ 1 45 నిమిషాల టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత సెషన్ 1 అనేది మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత సెక్షన్ 2 అనేది మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది అని చెప్పుకున్నాము, అది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక సిలబస్ విషయానికి వస్తే మనకి చూడండి, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏముంటాయంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్సిఎం, హెచ్సిఎం, నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్స్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, బాడ్ మాస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, వర్క్ అండ్ టైము, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జియోమెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్, సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వయర్ అండ్ స్క్వయర్ రూట్స్. ఇక న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ ఉంటే అది కూడా చదవాలి. ఇక రీజనింగ్లో మనకి మెయిన్గా ఎనాలజీ, డీకోడింగ్, డైరెక్షన్స్, డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ ఏదైతే ఉందో అదంతా ఉండడం జరుగుతుంది. ఇక జనరల్ అవేర్నెస్లో మనకి
మన హిస్టరీ 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరు, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మనకి జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మనకి బేసిక్ ఇంగ్లీష్ ఏవైతే ఉంటాయో సెంటెన్స్ స్ట్రక్చరు, సినానియమ్స్, యాంటోనియమ్స్, కరెక్ట్ యూసేజు, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఉంటాయి. ఇక నేను మీకు హావిల్దార్ అనే పోస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ హావిల్దార్ అనే పోస్టుకు సంబంధించి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్నే మనము వాకింగ్ టెస్ట్ అని కూడా అనవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్లని 15 నిమిషాలలో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లో వాకింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే ఎంటీఎస్ పోస్ట్కి హైటు, వాకింగ్ ఏమీ అడగరు. జస్ట్ మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మెరిట్లో వస్తే జాబ్ అనేది ఇస్తారు. బట్ హావిల్దార్కి మాత్రం తప్పనిసరిగా హైట్ కూడా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయితే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే వెయిట్ అనేది 48 kgs అనేది ఉండాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇక ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగానికి సెషన్ 1 అండ్ సెషన్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని సెషన్ 2లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సెషన్ 1 అండ్ సెషన్ 2లో మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే 130% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓబీసీ ఎకనామిక్ వివేక సెక్షన్ వాళ్ళైతే 25% మార్క్స్ తెచ్చుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ 20% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే హావిల్దార్ అనే పోస్టుకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్, క్వాలిఫికేషన్ అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి 27వ తేదీ రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు అప్పుడు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయినటువంటి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. చూసి వాటికి గాన మీకు క్వాలిఫికేషన్ ఉంటే, మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.